హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోర్. సో లాస్ట్ టైం పార్ట్ 2 వీడియోలో అనేది హార్డ్స్కేప్ ఏ విధంగా చేయాలి అనేది అయితే చూపించాను కదా. సో ఇప్పుడు తర్వాత పార్ట్ 3లో కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో అనేది. మీరు చూసుకోవచ్చు, నేనైతే వాటర్ అనేది ఫిల్ అయితే చేస్తున్నాను. ఇంకా ప్లాంటింగ్ అయితే స్టార్ట్ చేయలేదండి. సో ప్లాంటింగ్ స్టార్ట్ చేసే ముందు కంప్లీట్ 1 డే అంతా కూడా సాయిల్ మనం హార్డ్స్కేప్ చేసుకున్న తర్వాత 24 అవర్స్ అనేది వాటర్ సైక్లింగ్ కోసం అయితే పెడుతున్నాను. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్ నేను వాటర్ అనేది ఒక ట్రాన్స్పరెంట్ కవర్ యూస్ చేసి స్లోగా ఫిల్ చేస్తున్నాను. పైకి వచ్చేసరికి డస్ట్ అయితే లైట్గా లిఫ్ట్ అవుతుంది, ప్రాబ్లం ఏమీ లేదనమాట. సో మీకు క్లియర్గా చూపిస్తాను. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ట్యాంక్ మొత్తం కూడా వాటర్తో అయితే ఫిల్ చేసి అయితే వదిలేసాను అనమాట. సో మ్యాక్సిమం హైట్ అయితే నేను వాటర్ అనేది వేస్తున్నాను. ప్లాంటెడ్ ట్యాంక్స్లో ఇప్పుడు కూడా మ్యాక్సిమం హైట్ వాటర్ అనేది మనం అయితే వేసుకొని అయితే పెట్టుకోవాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. సో మీరు ఎప్పుడు కూడా వాటర్ అనేది సర్టెన్ హైట్ అయితే మెయింటైన్ చేయండి. దానివల్ల మీ గ్లాస్ మీద ఏమైనా ఈ కాల్షియం మార్క్స్ లాంటివి పడడం అయితే తగ్గుతుంది అన్నమాట. ఈ వైట్ మార్క్స్ వల్ల గ్లాస్ అయితే పాడైపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే సాయిల్లో ఉన్నటువంటి మినరల్స్ అన్నీ కూడా పైకి బబుల్స్ కింద అయితే లిఫ్ట్ అవుతున్నాయి. సో దీనికోసమే అనమాట ఫస్ట్ వాటర్ అనేది నేను ఫిల్ చేసి అలా 24 అవర్స్ వదిలేయడానికి రీజను. సో ఆఫ్టర్ 24 అవర్స్ ఏమైందో మీకు చూపిస్తాను. వీడియో క్లిప్ అనేది నెక్స్ట్ డే అయితే క్యాప్చర్ చేస్తున్నాను. మనకి ఈరోజు అయితే లైవ్ ప్లాంట్ స్టాక్ అయితే తెప్పించాను. ఒకసారి క్లియర్గా నేను ఏం తెప్పించాను ఏంటి అనేది కూడా మీకు అయితే చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా మ్యాక్సిమం టీసీ కల్చర్ ప్లాంట్స్ అనమాట. సో నా చేతిలో కనిపిస్తున్న ఈ వెరైటీ వచ్చేసరికి మనం కార్పెట్ కింద అయితే యూజ్ చేయబోతున్నాము, టెన్యులస్ వెరైటీ. అదేవిధంగా మిడ్ గ్రౌండ్లో వచ్చేసరికి నేను ఈ క్రిప్ట్ వెండెడ్ వెరైటీ అయితే యాడ్ చేయబోతున్నాను. ఇంకా వెరైటీస్ అయితే తెప్పించాను. సో అవన్నీ కూడా మీకు క్లియర్గా ప్రాపర్గా అయితే చూపిస్తాను. సో ట్యాంక్లో కూడా ఏ విధంగా ప్లేస్ చేస్తానో ఏంటి అనేది కూడా క్లారిటీ అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసింది వచ్చేసరికి టీసీ ప్లాంట్స్ అనమాట. ఇప్పుడు నా చేతిలో కనిపిస్తున్నవి వచ్చేసరికి సబ్మర్జిబుల్ పాట్ ప్లాంట్స్ అని అయితే చెప్తారు. ఈ వెరైటీ వచ్చేసరికి రొటెల్లా గ్రీన్ అయితే అంటారు. అదేవిధంగా ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ వెరైటీ వచ్చేసరికి లుడ్విగా మినీ సూపర్ రెడ్ అని అయితే పిలుస్తారు. ఈ 2 ప్లాంట్స్ కూడా నేనైతే నా ట్యాంక్లో బ్యాక్గ్రౌండ్ ప్లాంట్స్ కింద అయితే యూజ్ చేయబోతున్నాను. సో ఈ 2 వెరైటీస్ అనమాట. 24 అవర్స్ టైం అయితే సర్క్యులేషన్ అయితే అయిపోయింది కాబట్టి ఈ వాటర్ అంతా కూడా కంప్లీట్లీ డౌన్ అయితే చేసేస్తున్నాను. డౌన్ చేసిన తర్వాత మనం అయితే ప్లాంటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో సర్టెన్ హైట్ వరకు వాటర్ అయితే నేను ఇప్పుడు రిమూవ్ చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు ట్యాంక్ ప్రిపరేషన్ కోసం ఓవరాల్గా నేను తీసుకొచ్చినటువంటి కంప్లీట్ టీసీ ప్లాంట్స్ అయితే ఇవన్నమాట. ఇక్కడ మీకు నా చేతిలో కనిపిస్తుంది వచ్చేసరికి టెన్యులస్ మ్యాక్రాన్ వెరైటీకి సంబంధించినటువంటి ప్లాంట్ ఇది. సో ఇది నేను చూసుకున్నారు కదా, ఇక్కడ వచ్చేసరికి సైంటిఫిక్ నేమ్ అయితే మెన్షన్ చేశారు. మనం ఎప్పుడు కూడా శ్రీపద్మ ఆక్వాఫ్లోరా నుంచి అయితే ప్లాంట్ అనేది తీసుకుంటూ ఉంటాము. సో ఈ టీసీ ప్లాంట్స్లో వచ్చేసరికి మనకి కింద వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టైప్ ఆఫ్ జెల్ మెటీరియల్ అయితే ఉంటుంది. సో దీన్ని అయితే మనం రిమూవ్ చేసి వాటర్లో సో నీట్గా అయితే సపరేట్ అయితే చేసుకోవాలి. ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఆల్రెడీ నేను జెల్ అయితే రిమూవ్ చేశాను. సో ప్లాంట్కి చూస్తున్నారు కదా, రూట్స్ ఇదంతా కూడా కనిపిస్తుంది. సో వీటిని మనం ప్లాంట్ చేయడానికి ఖచ్చితంగా ఈ టూల్స్ అయితే మన దగ్గర ఉన్నట్టయితే మన పని అనేది కొంచెం ఈజీ అయితే అవుతుంది. సో మెయింటెనెన్స్కి కూడా మీకు ఈ టూల్స్ అనేవి సిజర్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అయితే పనికొస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. మనం వాడి కార్పెట్ టెన్యులస్ ప్లాంట్ ఉంది. ఇది వచ్చేసరికి మంచి రన్నర్ అనమాట. ఒకదాని పక్క నుంచి ఒకటి అయితే స్ప్లిట్ అవుతుంది. చూస్తున్నారు కదా, మీకు ఒకదాని నుంచి ఒకటి అటాచ్మెంట్ లైన్ కింద ఫామ్ అయ్యి ఇంకో ప్లాంట్ అయితే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో వీటిని అన్నింటినీ కూడా నేను లోపలికి అయితే తీసుకొచ్చేసాను. సో ఇక్కడ ఈ ఫ్రంట్ గ్రౌండ్లో ఈ పోర్షన్లో అయితే మనం ఈ ప్లాంట్ని అయితే ఇన్సెట్ అయితే చేయబోతున్నాము. సో చూస్తున్నారు కదా, సగం వాటర్ అయితే లైట్గా ఫిల్ చేసి అయితే ఉంచాను. సో దీన్ని మనం లోపలికి ఇన్సెట్ చేయడానికి ఇక్కడ అయితే నేను ఈ టూల్ అయితే యూజ్ చేస్తున్నాను. దీన్ని వచ్చేసరికి స్ట్రైట్ ట్విజర్స్ అని అయితే పిలుస్తారు. సో దీన్నే వాడే ఇప్పుడు మనం వీటిని అయితే పెట్టబోతున్నాం.
వరకు నేను ఏ విధంగా కార్పెట్ ప్లాంటింగ్ చేశానో చూసారు కదా. సో ఇప్పుడైతే మనం ఈ డ్రిఫ్ట్ వుడ్స్ మీద అయితే స్టిక్ చేయడానికి సమ్ ప్లాంట్స్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసరికి కప్లో కనిపిస్తుంది కదా, ఇది పినాటిఫైడా అంటారు. ముందు చూపించింది వచ్చేసరికి అనూబియస్ వెరైటీలోకి అయితే వస్తుంది. సో ఇప్పుడు వీటిని అయితే నేను లోపలికి తీసుకువెళ్ళి సెటప్ అయితే చేస్తాను. సో ముందుగా అయితే ఈ అనూబియస్ వెరైటీ వచ్చేసరికి మ్యాక్సిమం నేను డ్రిఫ్ట్ వుడ్స్లో గ్యాప్స్లో ఫిల్ చేస్తాను. సో ఎక్కడైతే ఫిల్ చేసే అవకాశం మనకి కుదరదో అటువంటి ప్లేసెస్లో అయితే నేను ఈ గ్లూ అయితే స్టిక్ చేస్తాను. ఇది ప్లాంట్కి సేఫ్, అలాగే ఫిష్కి సేఫ్ అనమాట, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఈ డ్రిఫ్ట్ వుడ్ మీద మనం ఈ గ్లూ యూస్ చేసి కూడా స్టిక్ అయితే చేయొచ్చు, ప్లాంట్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఈ అనూబియస్ వెరైటీ అయితే మ్యాక్సిమం నేను అయితే ఇన్సర్ట్ చేయడానికే చూస్తాను. సో చూస్తున్నారు కదా, ఈ ట్విజర్తో అయితే ఇన్సర్ట్ అయితే చేస్తున్నాను ఈ విధంగా అనమాట. క్లియర్గా చూడొచ్చు మీరు. ఇప్పుడైతే స్టిక్ చేయడం అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఏంటంటే వాటర్ ఫుల్ హైట్లో లేదు కాబట్టి మధ్య మధ్యలో మనం ఈ విధంగా వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ప్లాంట్ అనేది డ్రై అయిపోతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నారు కదా, కంప్లీట్ ట్యాంక్ ఈ డ్రిఫ్ట్ మీద పెట్టిన అన్నీ కూడా కవర్ అయ్యేలాగా నేనైతే స్ప్రేయర్ యూస్ చేసి అయితే వాటర్ అనేది స్ప్రింకిల్ అయితే చేస్తున్నాను. సో ఇలా చేయడం వల్ల మనకి ప్లాంట్ అనేది కంప్లీట్ స్కేప్ అయ్యే వరకు కూడా ఏ విధంగా పాడవకుండా అయితే మనం కాపాడుకోవచ్చు అనమాట. ఇక్కడ నా చేతిలో మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి క్రిప్ట్ వెరైటీ. ఆల్రెడీ మనం కార్పెట్ ప్లాంట్ ప్లేస్ చేసాము, అలాగే డ్రిఫ్ట్ మీద పెట్టాం కాబట్టి ఇప్పుడు మిడిల్ పార్ట్ ఏరియాలో ఫిల్ చేయడం కోసం నేను ఈ క్రిప్ట్ వెరైటీ అయితే యూస్ చేస్తున్నాను. ఒకసారి మీకు ట్యాంక్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను. చూస్తున్నారు కదా, అటు ఇటు కూడా మిడిల్ పోర్షన్లో అయితే నేను ఈ 2 కప్స్ యూస్ చేసి అయితే ఫిల్ అయితే చేస్తాను. సో అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ప్లాంట్స్ కూడా ప్లేస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అయిపోయిన తర్వాత అతి జాగ్రత్తగా చేయాల్సినటువంటి పని వాటర్ అనేది ఫిల్ చేయడం. ఇన్ని అవర్స్ ఇన్ని డేస్ పడ్డ కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది అనమాట, ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగినా సరే. సో వాటర్ అనేది మీరు చాలా స్లోగా అయితే ఫిల్ చేసుకోండి, లేదంటే ప్లాంట్స్ అనేవి లిఫ్ట్ అయిపోతూ ఉంటాయి. సో మీరు చూసుకోవచ్చు, నేనైతే చాలా స్లోగా అయితే వాటర్ అనేది ఫిల్ చేస్తున్నాను. సో హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ అయితే మనకి ఫిలప్ అయింది. ప్లాంట్లో అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదనమాట. నేనైతే కేర్ఫుల్గా అయితే ఫిల్ చేస్తున్నాను. చూసారు కదా, సపోర్ట్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఓవరాల్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే వాటర్ కంప్లీట్లీ అయితే ఫిల్ చేశాను. సో ఓవరాల్గా మనకి ట్యాంక్ లుక్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ప్లాంట్స్ అనేవి ఇప్పుడే ప్లాంటింగ్ చేసాం కదా, సో అందుకనేసి కింద అలాగా ఉన్నాయన్నమాట. 1 డే అయ్యేసరికి మొత్తం అంతా కూడా సర్దుకుంటాయి. సో నేను ఇప్పుడైతే ఇక్కడ కూలింగ్ ఫ్యాన్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేశాను. ఇందాక లాస్ట్ వీడియోలో చెప్పాను కదా తెప్పించాను అనేసి. సో ఇప్పుడు దీన్ని అయితే మనం రన్నింగ్లో అయితే ఉంచుతాము. సో దీంతో పాటు ఇంకొన్ని ఐటమ్స్ అయితే మనం ఇన్స్టాలేషన్ అయితే చేయాల్సి ఉంది. సో అవి ఏమేమి ఇన్స్టాల్ చేస్తానో మీకు క్లియర్గా చూపిస్తాను. ముందుగా నా చేతిలో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి థర్మామీటర్ అనమాట. వాటర్ టెంపరేచర్ ఏ విధంగా ఉందో మనం మెజర్ చేసుకోవడానికి ఇదైతే చాలా యూజ్ అవుతుంది. నేను దీన్ని అయితే నీట్గా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్రంట్ సైడ్ పోర్షన్లో అయితే నాకు కనిపించే విధంగా అయితే స్టిక్ చేశాను. సో 26 degrees ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఫ్యాన్ అయితే నేను రన్నింగ్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ట్యాంక్లో ఇన్స్టాల్ చేయబోయేది వచ్చేసరికి ఫిల్టరేషన్ సిస్టము. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సన్సన్ కంపెనీ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. XBL 600 అనేది దీని మోడల్ నెంబరు. అలాగే దీని కెపాసిటీ వచ్చేసరికి 7 watts అయితే పవర్తో వర్క్ అవుతుంది. 500 liters per hour అయితే ఇది ఫిల్టరేషన్ అయితే చేస్తుంది అనేసి ఇక్కడైతే మెన్షన్ చేసి అయితే ఉంది. సో ఈ ఫిల్టరేషన్ అనేది మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేయబోతున్నాము ఏంటి అనేది మీకైతే నేను చూపిస్తాను. సో ముందైతే ఇదైతే ఓపెన్ చేసుకుని అసలు లోపల ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే చూద్దాము. సో లోపల అయితే మనకి ఫిల్టర్ ఉంది, అలాగే దానికి సంబంధించినటువంటి పార్ట్స్ కూడా ఉన్నాయి. నీట్గా దీన్ని అయితే బయటికి తీసి అయితే పెట్టుకుందాము. సో చూస్తున్నారు కదా, అసలు ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది చూడాలి. మాన్యువల్ ఇచ్చాడో లేదో, లేకపోతే నా తంటాలేవో నేను పడాలన్నమాట. సో ఇందులో అయితే పార్ట్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి కంప్లీట్లీ మోటార్ సెట్ అనమాట. ఇదిగా అయితే నేను దీని హెడ్ అనేది అయితే ఓపెన్ చేశాను. సో ఇందులో మనకంటూ సపరేట్ స్పేస్ ఇచ్చాడు. సో ఇందులో వచ్చేసరికి నేను ఈ సిరామిక్ రింగ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ వీడు వైట్ స్పాంజ్ కింద కూడా కొంచెం గ్యాప్ అయితే ఉంది. ఇందులో అయితే నేను టాప్ ఫిల్టర్లో యూస్ చేసేటువంటి ఈ బయో ఫిల్టర్ స్పాంజ్ అయితే యాడ్ చేసుకున్నాను 2 pieces అనేది. మళ్ళీ దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి బ్లాక్ స్పాంజ్ అనేది యాస్టీజ్ అయితే ప్లేస్ చేసేస్తున్నాను. సో ఈ సిరామిక్ రింగ్స్ అనేవి యూస్ చేయడం వల్ల బెనిఫిషియల్ బ్యాక్టీరియా బిల్ట్ అవుతుంది, వాటర్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట.
సో ఈ ఫిల్టర్ మీడియా అనేది యూజ్ చేయడం అయితే మంచిదే అనమాట, దానివల్ల ఎలాంటి ప్రాబ్లము ఉండదు. సో దీన్ని అయితే మనం ఎప్పటికప్పుడు వాష్ చేసుకుని రీయూజ్ అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నీట్గా నేనైతే ఈ విధంగా అయితే ఫిల్ చేసుకుంటున్నాను ఈ ఛాంబర్లో కంప్లీట్గా, మీరు చూడొచ్చు. ఈ సన్సన్నోడు దెబ్బేసాడు భయ్య, మాన్యువల్ అయితే ఇవ్వలేదు. సో నా తంటాలేవో నేను అయితే పడుతున్నాను అనమాట. సో మొత్తానికి ఏదో ఒకలా చేసి మొత్తం సెటప్ అయితే దీన్ని యాస్టీజా పిక్చర్లో ఉన్న విధంగా అయితే సెట్ చేసి పెట్టేశాను. సో ఈ ఫిల్టర్స్ని రన్ చేసే ముందుగానే ఇందులో వాటర్ ఫిల్ చేసుకుని రన్ చేసుకోవాలి, ప్రైమింగ్ అయితే జరుగుతుంది. నార్మల్ ఫిల్టర్లో ఆన్ చేసి పెట్టేద్దాము అంటే వర్కౌట్ అవ్వదు అనమాట, మోటార్ అనేది అయితే కాలిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, నేనైతే ఫిల్టర్ని అయితే రన్నింగ్లో అయితే పెట్టాను. సో ఫిల్టర్ అనేది వర్కింగ్ కండిషన్లోనే ఉంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ప్రెజర్ కూడా బాగానే వస్తుందన్నమాట. ఈ ఫ్లవర్ టైప్లో కనిపిస్తుంది కదా, దీన్ని వచ్చేసరికి సర్ఫేస్ కెమెరా అని అయితే పిలుస్తారు. మోస్ట్లీ ఈ ప్లాంటెడ్ ట్యాంక్స్ ఓపెన్గా ఉండడం వల్ల ఆయిల్ ఫిలిం లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ సర్ఫేస్ కెమెరా ఏం చేస్తుందంటే ఆ లేయర్ అంతటిని కూడా క్లియర్ చేసి నీట్గా ఉంచుతుంది. నెక్స్ట్ మన ట్యాంక్కి మెయిన్గా ఇన్స్టాల్ చేయాల్సింది వచ్చేసరికి CO2 సిలిండర్ అనమాట. సో ఈ సిలిండర్ వచ్చేసరికి 2 లీటర్స్ కెపాసిటీ ఉన్న సిలిండర్ అయితే తీసుకున్నాను, చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. సో అదే విధంగా దీనికి వచ్చేసరికి ట్యూబ్ అయితే తెప్పించాను. మామూలు మనం 8 ట్యూబ్తో కంపేర్ చేస్తే ఇది చాలా హార్డ్గా ఉంటుంది. అదేవిధంగా ఈ యూ బెండ్ తీసుకొచ్చాను, ఎందుకంటే పైప్ అనేది లోపలికి వేసినప్పుడు బెండ్ అవ్వకుండా మనకి యూ బెండ్ అనేది యూజ్ఫుల్గా ఉంటుంది అనేసి తీసుకున్నాను అనమాట. దీంతోపాటు మాన్యువల్గా అడ్జస్ట్ చేసేటువంటి ఈ రెగ్యులేటర్ కూడా తీసుకున్నాను, చూస్తున్నారు కదా, మాన్యువల్గా ఆపరేట్ చేయడానికి రెగ్యులేటరు. అలాగే ఇది వచ్చేసరికి డిఫ్యూజర్ అని అయితే అంటారు, CO2 ఇందులోంచే బయటకు అయితే వస్తుంది. సో ఇదంతా కూడా మీకు ఇన్స్టాల్ చేసాక అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ టెఫ్లాన్ డెప్త్ ఈ థ్రెడ్డింగ్ అయితే ఫస్ట్ మనం వేసుకుందాము. వీడియో అనేది లెంత్ ఎక్కువ ఉంది కదా అనేసి స్కిప్పులు కొట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు ఇంట్రెస్ట్గా చూసినట్టయితే అనిపించదు. సో కంటిన్యూగా చూడడానికి అయితే ట్రై చేయండి, మన ఛానల్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, మంచి కంటెంట్ అయితే ఇస్తున్నాను. సో ఇప్పుడైతే ఇక్కడ స్పానర్ తీసుకుని నేనైతే టైట్ అయితే చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది కదా, దీన్ని అయితే బబుల్ కౌంటర్ అని అయితే అంటారు. ఇందులో అయితే మనం ఫస్ట్ వాటర్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని అయితే నేను ఫస్ట్ ఓపెన్ చేసి ఇదిగోండి వాటర్ అయితే నేను కావాల్సిన హైట్ వరకు అయితే ఫిల్ చేసుకున్నాను. సో ఇలా ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ నేను దీన్ని అయితే బిగిచ్చేసి CO2 సిలిండర్కి అయితే నేను ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. సో ఇది మెయిన్ అనమాట, బబుల్స్ అనేవి సెకండ్కి ఎన్ని రిలీజ్ అవ్వాలో ఇది చూసుకునే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే CO2 డిఫ్యూజర్ అయితే నేను ఇన్స్టలేషన్ అయితే చేస్తున్నాను. ఈ CO2 ట్యూబ్కి అనేది దీన్ని అయితే మనం టైట్గా కనెక్ట్ చేయాలి. లీకేజ్ గట్టా అయిందంటే మనకి సిలిండర్ వచ్చేటువంటి లైఫ్ అనేది తగ్గుతుంది, మళ్ళీ గమ్మున ఫిల్లింగ్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట, దాని గురించే చూసుకోవాలి. ఫైనల్లీ మన ట్యాంక్ అయితే రెడీ అయిపోయింది. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మొత్తం టోటల్ బిల్ అనేది రివీల్ చేస్తాననేసి. సో ట్విస్ట్ ఏంటంటే ఈ వీడియోలో అయితే రివీల్ చేయట్లేదు. సో నెక్స్ట్ మెయింటెనెన్స్ వీడియో అనేది పెడతాను కదా, సో అప్పుడైతే రివీల్ చేస్తాను. సో ఇందులో ఏ ప్లాంట్స్ వాడాను ఏంటనేది మీకు ఇదిగోండి ఇమేజ్ పెట్టి ఇక్కడ నేను యూస్ చేసిన ప్లాంట్ నేమ్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను. సో మన ఛానల్కి అయితే మీ సైడ్ నుంచి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా నేను మంచి మంచి కంటెంట్ వీడియోస్ అనేవి చేయడానికి అయితే ఉంటుంది. సో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను.